సో అసలు ఆల్ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ చూద్దాం. మనం ఇందులో ప్రధానంగా ఒక అమ్మాయిని మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. 21 years అమ్మాయిని నేను రంగంలోకి దింపుతున్నా, రాణి రుద్రమ, మగవాళ్ళు ఎవరు రాకపోతే నేను బరిలోకి దింపడం జరిగింది. ఆమె తాను ముందుకు వచ్చింది అని రాకేష్ రెడ్డి బీజేపీ తరఫున ఆమె రంగంలోకి దించడం జరిగింది. అమ్మ పేరు ఉండే హరిణి. సో తను మరి గెలిచిందా ఓడిపోయిందా? ఏ వార్డు నుంచి తను పోటీ చేసింది? ఐ థింక్ నేను అనుకున్న అమ్మాయి 28th వార్డు అనుకుంటాను కదా. ఒక్కసారి చూద్దాం అమ్మాయికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, గెలిచిందా ఓడిపోయిందా అని. 28th అనుకుంటాను. ఇగో మదిరే హరిణి బీజేపీ అభ్యర్థి. ఆమెకు వచ్చిన ఓట్లు 74 ఓట్లు పడ్డాయి. 74 ఓట్స్ మాత్రమే అమ్మాయికి పడ్డాయి. సో అమ్మాయి ఇంటర్వ్యూ కూడా మనం చేయడం జరిగింది. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడింది, ఖచ్చితంగా నేను గెలుస్తా. ఎందుకంటే అక్కడ మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నది, ముస్లిం మైనార్టీ ఓట్లు. సో వీళ్ళు కూడా ప్రయోగాత్మకంగా ఉంటుంది అని బేసిక్గా వాళ్ళు ఓడిపోతామన్న లైన్లోనే ఉన్నారు. బట్ కొంత పార్టీ లైన్ ఉంటుంది, ఒక అమ్మాయిని రంగంలోకి దించడం అన్నది ఉంటుందని. సో కొంత డిఫరెంట్గా ఉంటుందని ఆమె రంగంలోకి దించడం జరిగింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి నజియా గెలిచిందనమాట. అమ్మాయి హరిణి 28వ వార్డులో ఉన్నది, బీసీ ఉమెన్ ఇక్కడ రిజర్వేషను. నజియా బీఆర్ఎస్ అభ్యర్థి 363 ఓట్లు పడ్డాయి. దాని తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి రేష్మా పర్వీన్, కాంగ్రెస్ ఆమెకి 193 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ కంటే ఎక్కువగా ఇండిపెండెంట్ అభ్యర్థి నజ్నీన్ సుల్తానా 291 పడ్డాయి. ఇండిపెండెంటా మరి ఎంఐఎం సపోర్ట్ 291 ఓట్లు పడ్డాయి ఆమెకి. సో దాని తర్వాత ఇంకొక ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి 81 ఓట్లు పడ్డాయి. బీఎస్పీ అభ్యర్థి శ్రీలతకి 76 ఓట్లు పడ్డాయి. బీజేపీ అభ్యర్థి అమ్మాయికి 74 ఓట్లు పడ్డాయి. అమ్మాయి ఓడిపోయింది. సో ఓవరాల్గా అమ్మాయి లాస్ట్ ప్లేస్ ఉన్నట్టుంది. సో ఇట్లా ఆల్ వార్డ్స్ మొత్తం ఎవరెవరు పోటీ చేశారు ఏంటి, సో ఇదంతా చాలా డీటెయిల్డ్గా ఉన్నది. ఇందులో 19 మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ 5, బీజేపీ 8 గెలవడం జరిగింది. సో ఒకసారి ఓట్ల అంటే ఎట్లా ఎన్ని ఓట్లు పడ్డాయి ఏంటి అనేది మనం లెక్క కడితే ఇక్కడ కాంగ్రెస్ వార్డ్ నెంబర్ 1లో భారీ ఓట్లు పడ్డాయి, 421 ఓట్లు పడ్డాయి కాంగ్రెస్. ఇక్కడ బీజేపీ సెకండ్ ప్లేస్ 132. కాంగ్రెస్ పడ్డ ఓట్లు కూడా చాలా భారీగా పడ్డాయి. చూడండి, సెకండ్ వార్డులో నాగేంద్రకి 644 ఓట్లు పడ్డాయి.